డాక్టర్ రామ్ గోపాల్. మీ అందరికీ చాలా సుపరిచితుడినే సోషల్ మీడియాలో. నా వీడియోలు చాలా ఉంటాయి. అవన్నీ చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక ప్రేక్షకుడు అడుగుతున్నారు, వయస్సుకును శృంగారంలో కోరికలకు ఏమైనా రిలేషన్ ఉందా అని. వయసు పెరిగినంత మాత్రాన కోరికలు తగ్గుతాయి అనుకోవడం పొరపాటు. ముఖ్యంగా మగవాళ్ళకు చచ్చేదాకా కూడా కోరికలు ఉంటాయి. భాగవతం అని ఒక గొప్ప గ్రంథం ఉంది. అందులో ఇంట్రొడక్షన్ ఇలా ఉంటుంది. వ్యాసుడు చాలా గొప్పవాడు, పెద్దాయన, వయస్సు ఎక్కువ ఉంటుంది. 18 పురాణాలు రాశారు, వేదాలను డివైడ్ చేశారు. డివైడ్ చేయడం వల్లనే ఆయనకు ఆ వ్యాస అనే పేరు వచ్చింది. ఆయన ముందు శ్రీశుకుడు కొడుకు, ఆయన పోతుంటే పుత్ర పుత్ర అని వెనకాల నుంచి పరిగెత్తుకొని వస్తుంటాడు. ఆయన కేర్ చేయకుండా వెళ్ళిపోతుంటాడు. ఈ శ్రీశుకుడు వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది ఆ నది పక్కన ఉన్న నదిలో స్నానం చేస్తున్న అమ్మాయిలు పట్టించుకోరు. కానీ శ్రీశుకుడు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల నుంచి వ్యాసుడిని చూడగానే లేచి బట్టలు కట్టుకుంటారు. అంటే శ్రీశుకుడు యంగ్ అయినా ఆయన గొప్ప ఫిలాసఫర్ కనుక వీళ్ళని ఎవరిని పట్టించుకునేవాడు కాదు. కానీ వ్యాసుడు చాలా నాలెడ్జ్ ఉన్నది, చాలా వయస్సు ఉన్నది, తెల్లటి గడ్డము, అయినా ఆయనకు కోరికలు అనేవి చాలా ఉండినాయి. ఆ భయానికి వాళ్ళ అమ్మాయిలు లేచి బట్టలు కట్టుకున్నారు. సో కోరికలు చచ్చేదాకా కూడా ఉంటాయి. మన హిందువులకు ఒక నమ్మకం ఉంది, చచ్చిన తర్వాత కూడా కామపిశాచి అవుతారు అని. సో చచ్చుడిదే కాకుండా చచ్చిన తర్వాత కూడా కోరికలు ఉంటాయనే నమ్మకాలు ఉన్నాయి. ఎనీహో, కోరికలకు వయస్సుకు సంబంధం లేదు. అయితే ఈ కోరికలు రావడానికి టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది కనీసం 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైతే కోరికలు ఉండవు. సో మనం అప్పుడప్పుడు చూస్తాం, యంగ్ పిల్లలు ఈ మధ్యనే పెళ్ళయింది, సార్ ఈయనకు పెద్దగా సంసారం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అని భార్యాభర్తలు వస్తారు. సో వాళ్ళకు టెస్ట్ చేసి చూద్దును కదా, అతనికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది, E2 లేదా ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఈ పెద్ద పొట్ట ఉన్న వాళ్ళకు, మగవాళ్ళందరికీ కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వాళ్ళకు సెక్స్ కోరికలు పోతాయి. అమ్మాయిలకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది. సో యంగ్గా ఉన్నప్పుడు అమ్మాయిలకు ఎస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళకు కోరికలు ఉంటాయి. మగవాళ్ళలో ఎస్ట్రోజన్ అనే ఫీమేల్ హార్మోన్ కనుక ఎక్కువైపోతే కోరికలు చనిపోతాయి. సో కోరిక రావాలంటే మనకు చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఒక వ్యక్తి రోజు ఒక బార్లో పనిచేస్తున్నాడు అనుకోండి, వాడు కూడా ఎప్పుడో ఒకసారి ఒక పెగ్గు తాగుదాం అనిపిస్తుంది. ఇంకో వ్యక్తి రోజు గుర్ర పందాలు ఆడేవాళ్ళ దగ్గర ఉంటున్నాడు అనుకోండి, వాడు కూడా ఒకసారి 500 పోతే పోయినాయి, నేను కూడా ఒకసారి పందెం కాద్దాం అనుకుంటాడు. సో లేదా మీరు రోజు ఒక మంచి గుడికి వెళ్ళి సత్సంగంలో కూర్చోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, తెలియకుండానే మీరు భజన చేయాలనుకుంటారు. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే శృంగారంలో ఎక్కువ పాల్గొనాలని అనుకుంటారో వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, పొట్ట రాకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి, శరీరంలో కొవ్వుల శాతం పెరగకుండా చూసుకోవాలి. తర్వాత వీలైనప్పుడల్లా పోర్న్ చూడడం కానీ, లేదా స్నేహితులతో శృంగార విషయాలు మాట్లాడడం కానీ, భార్యతో శృంగార విషయాలు మాట్లాడడం కానీ అవి చేస్తూ ఉంటే కోరికలు అలా ఉండిపోతాయి.